హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అల్లం చట్నీని హోటల్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక్కసారి మీరు చేసి పెట్టుకున్నారంటే నెల వరకు నిల్వ ఉంటుంది. చాలా సింపుల్ పద్ధతి ఇది. మరి లేట్ చేయకుండా ఈ అల్లం చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచిగా వేగుతాయి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని 10 సెకండ్లు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు అల్లం ముక్కల్ని వేసుకున్నానండి. నేను ఇక్కడ అల్లంని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని తొక్క తీసుకొని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి కారం తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను 15 నుండి 20 దాకా ఎండుమిర్చిని వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా ఒక 10 నుంచి 20 సెకండ్లు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు చింతపండు, 3/4 కప్పు తరిగిన బెల్లము, కొద్దిగా వాటరు, ఒక 7-8 పొట్టుతో సహా వెల్లుల్లి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇది కొంచెం దగ్గర అయింది చూడండి, ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని మరికొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మీకు కొద్దిగా లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి, కొద్దిగా గట్టిగా కావాలంటే వాటర్ తగ్గించి వేసుకోండి. మనకి బయట హోటల్ స్టైల్లో కొద్దిగా లూజ్గానే ఉంటుందండి అల్లం చట్నీ. అలా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపు కోసము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక 7-8 కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని వీటన్నిటిని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలో పెట్టుకున్నారంటే నెల వరకు నిల్వ ఉంటుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు టిఫిన్ చేసుకొని అందులోకి అల్లం పచ్చడి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.